జస్ట్ మినిట్లో ఏం రెసిపీ రాజు గారు ఇప్పుడు? సో అందరికి ఫేవరెట్ ఐస్ క్రీమ్. వావ్, ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఫ్రూట్ ఐస్ క్రీమ్. Yes. సో అది వరకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చూపించారు కదా, అది సూపర్ గా ఉంది. ఓకే, సో ఇది ఏంటి మిక్స్డ్ ఫ్రూట్స్? ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక 3-4 మనకి ఇక్కడ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. సో ఈజీగానే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సూపర్. ఓకే, మరి ఫ్రూట్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పాలు 1 కప్పు, కివి ముక్కలు 1/2 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, అరటిపండు ముక్కలు 1/2 కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు 1/2 కప్పు, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పంచదార పొడి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి ఫ్రూట్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, ఫ్రూట్స్ అన్ని చాలా స్ట్రాబెర్రీ, కివి, ఆపిల్, బనానా. సో వీటన్నిటిని ఏంటంటే మనం ఐస్ క్రీమ్ చేసుకునే ముందు కనీసం 1 గంట నుంచి 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఓ, సో అయితే ఇవన్నీ మనకి గట్టిగా అయిపోవాలి, ముక్కలు గట్టిగా అయిపోతే మనకంటే సెట్ అవ్వడం కొంచెం తొందరగా అవుతుంది మనకి. ఓకే, సో ఈ ముందుగా మనం ఫ్రోజన్ వాటిని వాడతాం దీంట్లో. ఓకే ఓకే. సో ముందుగా కివి ముక్కలు. ఓ, గ్రైండ్ చేయాలా రాజు గారు? అవునండి. ఓకే. యాపిల్ ముక్కలుగా కావాలంటే ముక్కలుగా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తం పేస్ట్ లా చేసేస్తాను. సో ఈ ఫ్రోజన్ అయితే మనకు కొంచెం గట్టి పేస్ట్ లో వస్తుందేమో కదా. స్ట్రాబెరీ బాగుంది, చాక్లెట్ లాగా గట్టి. సో బనానా కూడా అన్ని గట్టిగా అయిపోయాయి. ఇవి నలుగుతాయి రాజుగారు బానే? కొంచెం పాలు పోసుకుంటాం. ఓకే, పీసెస్ లా వేసుకోవాలంటే ఐస్ క్రీమ్ చివరాకన్నా కొన్ని మనం ఫైన్ గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అంటే సర్వ్ చేసుకునేటప్పుడు అంటే మనం సెట్ చేస్తాం కదండి, సెట్ చేసేటప్పుడు ఫైన్ గా చాప్ చేసి దాంట్లో యాడ్ చేసేసుకుని సెట్ చేసేసుకోవడం. సో మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా బాగా మెత్తగా అవ్వాలి రాజు గారు? కొంచెం అండి. సో మీరు అది పేస్ట్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. కమ్మటి గడ్డ పెరుగంటే అందరు ఇష్టంగా తింటారు కదా. మరి ముఖ్యంగా ఈ వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. మరి గడ్డ పెరుగు విషయానికి వస్తే పెరుగు బాగా గడ్డగా ఉండాలి, కమ్మగా ఉండాలి అంటే పాలని సిమ్లోనే బాగా ఎక్కువసేపు వెయిట్ చేసుకోవాలి, అంటే మరగ కాచుకోవాలి. మీకడ ఎక్కువగా కట్టేటట్లుగా కాచుకున్నట్లయితే పెరుగు గడ్డగా ఉంటుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? ఓకే, సో ఇంకొంచెం ముక్కలుగా ఉన్నాయి. సో మీకు పర్లేదా? నాకు పర్లేదు రాజు గారు, ముక్కలు కూడా నాకు ఇష్టం. ముక్కలు. ఓకే, సో అయితే మనం ఇలాగే చేసేస్తాం. ఎందుకంటే ఆ స్ట్రాబెరీ బాగుంది చాలా, మొత్తం అదంతా గట్టిగా అయింది కదా. అయినా ఫ్రూట్సే కాబట్టి మనకి ఎలా ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోతాయి. సో దీని ఆ పేస్ట్ మాత్రం బాగుంది, స్ట్రాబెరీ కలర్ కొంచెం డామినెంట్ గా కనిపిస్తుంది. చూడండి, అది కొంచెం అలాగే క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. సో దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో మిల్క్ పౌడర్, ఉండలు లేకుండా కలిపేసుకోవాలేమో. ఫైన్ పేస్ట్ లా కావాలి మనకు. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ ఆ క్రీమ్ కూడా జార్లేసి తిప్పేస్తే ఏమవుతుంది రాజు గారు? తిప్పేసేయచ్చు, అలా కూడా తిప్పేసేయచ్చు. చేయొచ్చు. సో మనకి జ్యూస్ మిక్సెస్ లాంటివి ఉంటాయి కదా, అందరూ వేసుకొని తిప్పేయచ్చు ఒకసారి. సో మిక్సీలో వేస్తే ఓవర్ గా ఇట్లా పల్చగా అట్లా ఏమి ఉండదు కదా? ఉండదండి, నార్మల్ గా బ్లెండ్ అయిపోతుంది మనకి. బ్లెండ్ అవుతుంది, మరి ఎక్కువసేపు తిప్పకూడదు. జస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా దాంట్లో, మరి ఎక్కువసేపు తిప్పితే మనకి సెట్ అవ్వడానికి అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. ఎస్. సో దీంట్లోనే పాలు. ఓకే, సో స్వీట్నింగ్ సరిపడా పంచదార పొడి. సో మనకి ఎలాగో ఆ పాలపొడితో కూడా స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా. ఎస్, అది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకుంటూ మనము ఎంత స్వీట్ కావాలనుకునేది దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్ బేస్ లో మనము చాక్లెట్ అట్లా ట్రై చేయొచ్చా రాజు గారు? చాకో చిప్స్ వేసుకోవచ్చు.
ఓన్లీ చిప్స్ వేసుకుంటే చిప్స్ వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మరి మొత్తం ఆ రెండింటి మిక్సింగ్ అయిపోయి మనకు టేస్ట్ అనేది ఏది కూడా సరిగ్గా తెలియదు. నట్స్ అయితే బాగానే వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్రూట్ అండ్ నట్ కాంబినేషన్ మనకి. సో ఇక్కడ కొన్ని వేస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో అలాగే ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ తీసుకున్నాం కదా, ఎసెన్స్ కూడా మనకు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ దొరుకుతుంది. సో ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా బయట ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్న ఫీల్ వచ్చేస్తుంది. సో దీంట్లో తరిగిన డ్రై ఫ్రూట్స్, సో బాదం, కాజు, పిస్తా, కొద్ది కిస్మిస్ కూడా వేసాను. కొద్దిమంది కొంచెం అప్పులప్పులుగా మధ్యలో తగ్గుతూ ఉంటే బాగుంటుంది. మనకు మిక్స్ రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి కనీసం 5 నుంచి 6 గంటలు వదిలేసేయాలి. 5 నుంచి 6 గంటలు వదిలేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో నేను ముందుగానే చేసి రెడీ పెట్టాను. ఓకే, అది చూపిస్తారా? ఎస్. ఓకే, సో పైనుంచి కొంచెం నేను పిస్తా కూడా వేసాను. బాగుంది. ప్లేట్ గార్నిష్ చేసిన తర్వాత మనం స్కూప్ చేసుకుంటాం, మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కదా. సో ఇది పక్కన పెట్టేసండి. ఇవ్వండి. చాలా గట్టిగా బాగా సెట్ అయిపోయింది రాజు గారు. థ్యాంక్ యూ. ఇంత బౌల్ ఐస్ క్రీమ్ అంటే మనకి బయట కూడా దొరుకుతుంది, కాకపోతే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పూన్ వేసుకొని తినేసి మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే ఐస్ క్రీమ్ ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అని నాకు తెలియదు రాజు గారు. ఎప్పుడు ఐస్ క్రీమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మెయిన్ గా ఏంటంటే ఆ ఫ్రెష్ క్రీమ్ కావాలి, మిల్క్ పౌడర్ అంతే. అదే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ చేసుకున్నాం కదండి, సో వాటిని మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫ్లేవర్ లో చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ఇప్పుడు స్ట్రాబెర్రీ ఒకసారి, యాపిల్ ఒకసారి, కివి ఒకసారి, బనానా. సో అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే ఇంకా మనకి ఇట్లా ఒకసారి చేసుకోవడం వచ్చేస్తే హ్యాపీగా దాంట్లోనే ప్రయోగాలు చేసేయచ్చు, బోలెడ్ చేయొచ్చు. సో వీటన్నిటిని కూడా స్కిన్ కింద నుంచి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ప్లేట్ మొత్తంగా అంటే మన బౌల్ చుట్టూతా హాఫ్ వరకు. సో ఇలా వస్తుంది. సో ప్లేట్లో మనకు ఎన్ని వస్తాయని కొన్ని నేను ఎక్స్ట్రా కూడా చేస్తానండి. సో అంటే మనం అరేంజ్ చేసుకునేప్పుడు తక్కువ పడకుండా 1-2 ఎక్కువనే గార్నిష్ ఎప్పుడైనా ఎక్కువగానే చూసుకోవాలి మనం. ఇలా ప్రెస్ చేసేసి అన్ని సో కొంచెం గట్టిగా రబ్ చేస్తే మనకు అదే అక్కడ అలా ఉండిపోతుంది. చాలా సింపుల్ గార్నిషే, బట్ మనం అరేంజ్ చేసుకునే విధానాన్ని బట్టి సో ప్లేట్లో మనం ఏ కలర్ అలా తీసుకుంటున్నాం దాన్ని బట్టేసి ఆ లుక్ అనేది బాగా వస్తుంది. స్వీట్ లైమ్ లేదా ఆరెంజ్ ఏదైనా తీసుకోవచ్చు. హైబ్రిడ్ ఆరెంజ్ కూడా ఇంకొంచెం మనకు ఆ కలర్ బాగుంటుంది. దాని చుట్టూ పెట్టేసుకోవాలి. చుట్టూతో పెట్టేస్తున్నాను. ఆ టమాటోస్ చూడడానికి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. చెర్రీ టమాటో ఉంటే లేదా బ్లాక్ గ్రేప్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో పైన కొద్దిగా పిస్తా. ఓకే, చాలా యమ్మీగా ఉంది రాజు గారు చూడడానికి. ఓకే, సో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా
తినేసేద్దాం. ఓకే అండి, మరి ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో కివి ముక్కలు, ఆపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్, పాల పొడి, పాలు, పంచదార పొడి, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్ లో 6 గంటల పాటు ఉంచాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ. ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే, మీది ఒక స్పూన్, నాది మొత్తం బౌల్. ఓకే. దీని టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది కదా యాక్చువల్ గా. ఎస్, అంటే మన అది ఫస్ట్ కూడా పేస్ట్ ఫైన్ గా చేసుకున్నాం కదా. అవును. సో క్రీమ్ ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, బాగా వస్తుంది. ఫ్రూట్స్ టేస్ట్, సో మిక్సింగ్ లో బాగుంది. స్ట్రాబెర్రీ పులుపు, కివి అన్ని, బనానా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. Yes అండి. So అంటే యూజువల్ గా బనానా లస్సీ చేస్తే మనకి అది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది Yes. కదా. అండ్ ఎసెన్స్ వేసుకోవడం కూడా చాలా ప్లస్ బాగుంది. పాయింట్ దీనికి అది. సో మామూలు నేచురల్ కంటే కొంచెం ఎసెన్స్ వేసుకుంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది టేస్ట్ టేస్ట్ వైజ్ గా కానీ మనకంటే ఆ ఫీల్ చాలా బాగుంది. ఎస్, చాలా బాగుంది రాజు గారు. అంటే మధ్య మధ్యలో ఆ నట్స్ అవి కూడా బాగా తగులుతూ ఎస్. చాలా సో ఎమ్మి. నట్స్ అనేది వాళ్ళ చాయిస్ అండి. సో ఉంటే కొంచెం బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రూట్ ఐస్ క్రీమ్ చాలా సింపుల్ గా ఇంట్లో హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. మీకు నచ్చిన ఫ్రూట్స్ అవి ఇప్పుడు సీజనల్ గా మ్యాంగో గానీ ఇంకా మన ఫేవరెట్ ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకొని హ్యాపీగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి.